ఎస్, నేను ఎలిమినేట్ అయిపోయాను. బిగ్ బాస్ హౌస్ నుంచి సెకండ్ టైం కూడా ఎలిమినేట్ అయిపోయి బయటకైతే వచ్చేసాను అనమాట. ఈ విషయం అందరికీ తెలిసిందే, కొత్తగా నేను ఏదో చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ పాటికి అంతా తెలుసు. ఎపిసోడ్ టెలికాస్ట్ 2 days అయింది కాబట్టి ప్రతి ఒక్కరికి తెలిసిందే. బట్ వింత ఏంటంటే స్టార్టింగ్ ఆఫ్ ది వీక్ ఎప్పుడైతే నేను బర్నీ గారు కలిపి ఎంటర్ అయ్యామో, ఈ ఓటింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిందో అప్పుడే తెలుసు అందరికి. అసలు మేమిద్దరం ఎంటర్ అవుతున్నప్పుడే తెలుసు అందరికి శ్రీజనే బయటకు వచ్చేస్తుంది అని చెప్పి. అది నాకు వింతగా అనిపిస్తుంది అనమాట. మీకు ఎంతమందికి అనిపించిందో లేదో గానీ. సో యా, ఇది కొత్త విషయం కాదు. ఎలిమినేట్ అయిపోవడం తెలిసిందే, బయటకు వచ్చేయడం నిజం. బట్ చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే వీకెండ్ ఎపిసోడ్ లో, సాటర్డే ఆర్ సండే ఎపిసోడ్ లో శ్రీజ దమ్ము కనిపిస్తుంది, తను ఏవి ప్లే చేస్తారు, ఏవి ప్లే చేసి అప్పుడు తనని బయటికి పంపిస్తారు అని అనుకుంటున్నారు. నో గైస్, నో, అట్లాంటిది ఏం జరగలేదనమాట. నేను ఎప్పుడైతే అక్కడ ఎలిమినేట్ అయిపోయానో డైరెక్ట్ హోటల్కి తీసుకెళ్లిపోయారు. 1 day ఉంచారు, ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే వరకు ఉంచారు. ఆ తర్వాత ఇంటికి అయితే పంపించేశారు అనమాట. అంతే తప్ప ఏవి గురించి మాట్లాడడం కానీ, డిస్కషన్ కానీ, అది ఎడిటింగ్ ఉందా లేకపోతే చేశారా, ఇవేవి మాట్లాడలేదు. సో సాటర్డే సండే ఎపిసోడ్ లో నేనైతే కనిపించను, అసలు స్టేజ్ పైకి వెళ్ళను, ఏవి కూడా నాకు లేదనమాట. సో అట్లాంటి హోప్స్ పెట్టుకొని వేస్ట్, మీకు కాదు నాకు అనమాట. సో ఏవి గురించి అసలు నాకు ఏం చూపించట్లేదు, దాని గురించి డిస్కషన్స్ కూడా రావట్లేదు. అండ్ మోర్ ఓవర్ చాలానే జరిగాయి ఈ 2 weeks లో. ఎలిమినేట్ అవ్వడం ఏంటో, ఆడియన్స్ ఓటింగ్ లో టాప్ ఉన్నా సరే ఫైర్ స్టాంగ్స్ వచ్చి టాస్క్ల వల్ల ఏదో బెలూన్ కట్ చేయడం ఏంటో, బయటకు వచ్చేయడం ఏంటో, మళ్ళీ రీఎంట్రీ ఏంటో, మళ్ళీ ఎలిమినేట్ అయిపోయి 2 days లో వచ్చేయడం ఏంటో, అసలు చాలా చాలా జరిగాయి. అన్నీ కూడా మాట్లాడతా. చాలా మంది చాలా పాయింట్ ఆఫ్ వ్యూస్ లో మాట్లాడారు అనమాట. రివ్యూయర్స్ కానీ, ఆడియన్స్ కానీ, నా సపోర్టర్స్ కానీ, హేటర్స్ కానీ అందరూ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడారు. బట్ నేను మాట్లాడాలి. ఇట్స్ టైమ్ టు టాక్ వాట్ హ్యాపెండ్ అనేది. అసలు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, నేనేమనుకుంటున్నాను, అసలు ఏం జరిగింది, చూపించలేనిది ఏంటి, చూపించింది ఏంటి, ప్రతి ఒక్క విషయం కూడా మాట్లాడదాం అని అనుకుంటున్నాను. అండ్ ఇట్స్ మై రైట్ టు టాక్. సో లెట్ మీ స్పీక్ అబౌట్ ఇట్. కంప్లీట్ గా ఓపెన్ అవుతాను అనమాట. సో యా గైస్, హలో గైస్, వెల్కమ్ చెప్పలేదు కాబట్టి వెల్కమ్ టు మై ఛానల్ గైస్. దిస్ ఇస్ శ్రీజ దమ్ము శ్రీజ, బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ ని. ఆల్రెడీ నన్ను బిగ్ బాస్ లో అయితే చూశారు. నా అరుపులు చూసుంటారు, ఏడుపులు చూసుంటారు, బాధ చూసుంటారు, హ్యాపీనెస్ చూసుంటారు. కొంతమంది నన్ను తిట్టుకున్నారు, కొంతమంది నన్ను పొగిడారు, ఓట్లు వేశారు, హేట్ చేశారు, చాలానే చేశారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే బిగ్ బాస్ చూసిన ప్రతి ఒక్కరికి నేనైతే గుర్తుంటానని అనుకుంటున్నాను. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు చెప్తూనే ఉన్నాను, లైఫ్ లాంగ్ చెప్తూనే ఉంటాను అనమాట. అంత సపోర్ట్ చేశారు నాకు. నాకు తెలిసి ఇప్పటికొచ్చి ఏ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ కి ఇంత సపోర్ట్ రాలేదు, నాకు అంత సపోర్ట్ చేశారు. నిజంగా థ్యాంక్స్ అండి. మీకు ఒక ఫేర్ అన్ఫేర్ ని మీరే గుర్తిస్తారు. ఆడియన్స్ అంటేనే జెన్యూన్ రా అన్నట్టు చూపించారు. మీకు ఎంత చెప్పినా తక్కువే. మీరండి నిజమైన బిగ్ బాస్ ఫ్యాన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో యా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అసలు ఏంటి అనేది. అలానే ఇది నా ఛానల్ అనమాట, శ్రీజదము. దీంట్లో వీడియోస్ అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. సో బిగ్ బాస్ రిలేటెడ్ గా కూడా అప్లోడ్ చేస్తాను అనమాట. సో మీకు ఏమున్నా సరే నాకు కమెంట్స్ లో కమెంట్ చేస్తే దాని గురించి మాట్లాడతాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అలాగే లైక్ చేయండి. మీకు ఏమైనా తప్పుగా అనిపించింది, అసలు నా ఎలిమినేషన్ ఎట్లా అనిపించింది, ప్రతి ఒక్క పాయింట్ కూడా వీలైతే కమెంట్స్ చేయండి. అట్లానే నాకు సపోర్ట్ చేస్తూ ఆదరిస్తారు అని అనుకుంటున్నాను. సో యా, ఇంకా ఇది లాగైపోయింది కాబట్టి కొంచెం లెందీగా ఉన్నా సరే క్షమించండి అనమాట. ఎందుకంటే క్లియర్ గా ఈ ఒక్క వీడియోలో నేను మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అని అనుకుంటున్నాను అనమాట, నా ఎలిమినేషన్ ఏం జరిగింది అనేది. సో లెట్ మీ స్పీక్ అబౌట్ ఇట్. లెందీ ఉన్నా మీరు 1x 2x లో పెట్టుకొని చూస్తారని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఎక్కడ జరిగిందంటే ఆ 5th week. సో యా, ఓనర్స్ ఫినాన్స్ ఏం లేరు అని చెప్పి అయిపోయి ఇట్లా వైల్డ్ కార్డ్స్ వస్తారు అని చెప్పి బిగ్ బాస్ చెప్పేశారు. అది చూపించారు కూడా, వైల్డ్ కార్డ్స్ వస్తారు అని అనుకున్నామే కానీ వాళ్ళు వచ్చి ఎలిమినేట్ చేస్తారని ఎవ్వరూ కూడా అనుకోలేదు. ఏ డిస్కషన్ లో కూడా మీకు కనిపిదు అనమాట. 5 స్టార్ వస్తుంది అని అన్నారు కానీ సరే వైల్డ్ కార్డ్స్ వస్తున్నారని అనుకుంటాం కానీ ఇట్లా ఉంటుంది, ఒక ప్రాసెస్ జరుగుతుంది అని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో సేఫ్ జోన్, డేంజర్ జోన్, ఆ వీక్ అంతా టాస్క్ల గురించి మీకు తెలిసిందే. ఎట్లా ఏం జరిగిందో, ఎవరిని టార్గెట్ చేశారో, ఎవరు కార్నర్ అయ్యారో. సో మొత్తానికి ఆ టాస్క్లు అంతా చూశారు, పర్ఫార్మెన్స్లు చూశారు. సో నా లక్కే బాగాలేదు, నా పర్ఫార్మెన్సే బాగాలేదు. నేను ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వీక్ డేంజర్ జోన్ లోనే ఉండిపోయాను అనమాట. సో డేంజర్ జోన్ లో ఉన్నాను. సాటర్డే వచ్చింది. సాటర్డే వచ్చినప్పుడు లైక్ పెడతారు కదా సేఫ్ అన్సేఫ్, అది పెట్టినప్పుడు నాకు డేంజర్ జోన్ వచ్చి రితు అండ్ ఫ్లోరా గారికి ఎవిక్షన్ అని వస్తే, సో వాళ్ళిద్దరిలో ఒకరు ఎవిక్ట్ అవుతారని అనుకున్నాం. అంతే తప్ప మిగిలిన డేంజర్ జోన్ లో ఒకరు ఎవిక్ట్ అవుతారని అస్సలు అనుకోలేదన్నమాట. ఎందుకంటే డేంజర్ జోన్ అంటే ఓకే అవుట్ హౌస్ లో ఉంచుతారేమో,
ఫైర్ స్టార్మ్స్ వచ్చి అవుట్ హౌస్ లో ఉండడం కానీ వాళ్ళు సేఫ్ జోన్ లోకి వెళ్ళడం కానీ ఏదో జరుగుతుంది. సో నెక్స్ట్ వీక్ టాస్క్ లో ఆ డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి అట్లా ఉంటదేమో, వాళ్ళు డైరెక్ట్ నామినేషన్స్ లోనే ఉంటారేమో అట్లా అనుకున్నామే గానీ ఈ డేంజర్ జోన్ కి వైల్డ్ స్టార్మ్స్ వచ్చి టాస్క్లు పెడతారు, దాని వల్ల ఎలిమినేట్ చేస్తారని అస్సలు ఊహించలేదన్నమాట. సో సాటర్డే ఎపిసోడ్ లో ఎప్పుడు వాళ్ళిద్దరూ ఎవిక్ట్ మీన్ డేంజర్ జోన్ అంటే ఇంకా సేఫ్ అయిపోయినాను అనుకున్నా. ఆ వీక్ నేను సేఫ్ అని చెప్పి అనేసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ డే స్టార్ట్ అయింది, ఫ్లోరో గారు ఎలిమినేట్ అయిపోయారు. ఆ తర్వాత ఈ ఫైవ్ స్టార్మ్స్ రావడం మొదలు పెట్టారు. ఫస్ట్ నేను ఇది కూడా మాట్లాడతా, ఎందుకు నువ్వు రాగానే వాళ్ళతో గొడవలు పెట్టుకున్నావు అని అడుగుతున్నారు. వైల్డ్ కార్డ్స్ తో కామ్ గా ఉండొచ్చు కదా అని చెప్పి అడుగుతున్నారు కాబట్టి ఇది కూడా మాట్లాడతా. సో ఫస్ట్ రమ్య గారు వచ్చారనమాట, రమ్య మోక్ష వచ్చారు. వచ్చినప్పుడు ఆవిడకి ఒక టాస్క్ ఇచ్చారు, మీ పికిల్స్ ఇచ్చి ఓవర్ యాక్టింగ్ ఎవరు, సేఫ్ గేమర్ ఎవరు, ఫేక్ ఎవరు ఇలా ఇవ్వండి అని అన్నారు. సో అది టాస్క్ కాబట్టి ఆవిడ ఓవర్ యాక్టింగ్ నాకు ఇవ్వగానే నేను వెళ్ళి కామ్కి వెళ్ళి కూర్చుని పోయినా. అది ఎపిసోడ్ లో చూపించలేదు కానీ నేను కామ్కి వెళ్ళి కూర్చుని పోయాను, ఎందుకంటే ఆ టాస్క్ కాబట్టి. సో ఇచ్చింది అని కూర్చుని పోయినా, తన పర్స్పెక్టివ్ అని వదిలేసా. బట్ మిగతా కంటెస్టెంట్స్ ఎవరైతే నా కో కంటెస్టెంట్స్ ఉన్నారో, నువ్వు డిఫెండ్ చేసుకోవచ్చు, వెళ్ళి మాట్లాడు, అట్లా తీసుకుని వచ్చేయడం కాదు, నువ్వు వెళ్ళి డిఫెండ్ చేసుకొని మాట్లాడాలి అని అన్నారు. నేనేమనుకున్నాను కదా, టాస్క్ కదా వాళ్ళు వచ్చి చేస్తారు కదా అని వదిలిపెట్టేసినా సరే, ఎప్పుడైతే వీళ్ళు డిఫెండ్ చేసుకోవచ్చు అంటే ఓహో డిఫెండ్ చేసుకోవచ్చా అని చెప్పి వెళ్ళి అప్పుడు నేను రమ్య మోక్ష గారికి నేను ఓవర్ యాక్టింగ్ గా ఇట్లా అని చెప్పి నేను స్టార్ట్ చేసానే తప్ప, అంతే తప్ప ఫస్టే వెళ్ళి ఆవిడ మీద పడిపోలేదు. ఇది ఎపిసోడ్ లో లేపేశారు. కాస్త మీరు రమ్య మోక్ష గారికి డైరెక్ట్ గా మెసేజ్ చేస్తారో, టెక్స్ట్ చేస్తారో, కాల్ చేస్తారో వెళ్ళి అడగండి. ఓవర్ యాక్టింగ్ తను ఇవ్వగానే శ్రీజ తమ్మిళ్ళు కూర్చుందా అని అంటే తను అవును అంటది. మిగతా వాళ్ళు డిఫెండ్ చేసుకొని అంటేనే నేను వెళ్ళి డిఫెండ్ చేసుకున్నాను అప్పుడు. సో నేను వెళ్ళి కావాలని గొడవ పెట్టుకోలేదు రమ్య గారితో. సో క్లియర్ అని అనుకున్నా. తర్వాత సాయి వచ్చారు. సో వీళ్ళిద్దరూ కలిపి ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ ఏంటంటే స్టిక్ ఐటమ్స్ ఆన్ ది బోర్డ్ అన్నట్టు. సో దాంట్లో పెద్ద ఐటమ్స్ ఉన్నాయి, చిన్న ఐటమ్స్ ఉన్నాయి, అన్ని ఐటమ్స్ మిక్స్ మ్యాచ్ ఉన్నాయి అనమాట. వీళ్ళు ఎవరికి ఎలాంటి ఐటమ్స్ ఇస్తారో దాన్ని బట్టి ఉంటాయి. ఎందుకంటే చిన్న ఐటమ్స్ కొంచెం గమ్మున అతుక్కుంటాయి, పెద్ద ఐటమ్స్ అంటే అతుక్కో, అదంతా తెలిసిందే. వుడెన్ బోర్డ్ ఇచ్చారు నాకు, ఈ పెద్ద ప్లాంక్ బోర్డ్ ఇచ్చారు. సో నాకు ఇచ్చినవన్నీ కూడా కొంచెం పెద్ద పెద్దగా ఉన్నా సరే నేను అతికిచ్చా. నాకు 9-10 ఐటమ్స్ ఇస్తే నేను 9 ఐటమ్స్ అట్లా అతికిచ్చేసాను అనమాట. బోర్డు మీద అతికిచ్చా, గుర్తు పెట్టుకుంటే అవి కూడా పెద్ద ఐటమ్స్. నేను అడుగుతుంటే బాల్స్ ఇచ్చేవారు, బాల్స్ ఎలా అతికిస్తాము. సో బాల్స్ అనేది పక్కన పెట్టేసి మిగతావన్నీ అతికించడానికి ట్రై చేసా. మ్యాక్స్ అన్ని కూడా నీట్ గా అతికిచ్చేసా. బట్ నాకు చిన్న చిన్న ఐటమ్స్ రాలేదనమాట. నేను రమ్య గారికి ఇవ్వండి అని అడిగేదాన్ని, సాయి గారికి ఇవ్వండి అని అడిగేదాన్ని, కానీ నాకు ఎక్కువ ఐటమ్స్ నా దగ్గరికి రాలేదు. వచ్చేవి కూడా పెద్దగా వచ్చాయి అనమాట. సో నేను కంప్లైంట్ చేయట్లేదు కానీ అక్కడ జరిగిన సినారియో చెప్తా. సో లాస్ట్ లో ఏమైంది అంటే సంజన గారిది చూసేటప్పుడు సంజన గారు బోర్డు మీద అతికించలేవు స్టిక్కర్స్, బోర్డు పైన ఈ కర్ర ఉంటే బ్రూమ్ స్టిక్ పెట్టేసి దాని మీద ఇలాగా వేలాడిచ్చారు అనమాట. సో అక్కడ ఏమైంది అంటే రమ్య అండ్ సాయి ఇద్దరు కూడా రూల్ ఏంటి, బోర్డు మీద అతికించి ఉంచాలి. ఎవరికైతే లాస్ట్ లో బజర్ అయ్యేలోపు ఎవరి బోర్డు మీద అయితే నీట్ గా అతికించి ఉంటాయో అవి కౌంట్ అని అన్నారు. ఇలా పైన పెట్టేస్తే అట్లా చేస్తాను అని అనలే. వీళ్ళు కూడా రమ్య అండ్ వాళ్ళు కూడా మంచి సంచాలకులే. వాళ్ళు 4 ఐటమ్స్ సంజన గారివి బోర్డు మీద స్టిక్ ఆన్ అయ్యానే చెప్తారు. బట్ అక్కడి నుంచి ఏమొచ్చు హోస్ట్ గారు అట్లా కాదు, ఎక్కడున్నా సరే ఓకే అని చెప్పగానే వీళ్ళు అప్పుడు డెసిషన్ మార్చుకుంటారు అనమాట. సో యాక్చువల్ చెప్పాలంటే ఆ రౌండ్ లో కూడా సంజన గారు స్ట్రాటజీ వేసింది ఏదైతే ఉందో అది కరెక్ట్ స్ట్రాటజీ కాదన్న ఉద్దేశం. ఎందుకంటే ఆ ముందే అన్నారు కదా, ఎప్పుడైతే ఈ బెలూన్ ఇట్లా ఊదేటప్పుడు వెనక్కి వెళ్తే అది ఫౌల్ గేమ్ అని అన్నప్పుడు బోర్డు మీద అతికిచ్చండి అని క్లియర్ గా చెప్పినప్పుడు బోర్డు మీద ఇట్లా పెట్టేస్తే అది టేప్ తో అతికిచ్చినట్టు కాదు కదా, అది స్ట్రాటజీ ఎట్లాగా. సో యా అక్కడ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే ఓకే ఆ రౌండ్ లో డెమాన్ పవన్ విన్ అవ్వాలి, బట్ వీళ్ళు మైండ్ గేమ్ ఇట్లా అని చెప్పి సంజన గారికి ఇచ్చారు. బట్ సంజన గారు ఆ గేమ్ లో ఉండాల్సిన వాళ్ళు కాదు. మేబీ ఆ రౌండ్ లో డెమాన్ పవన్ విన్ అయ్యి ఉంటే లాస్ట్ గేమ్ లో సంజన గారు నేనే ఉంటే నేనే విన్ అయ్యేదానేమో. యు ఆర్ సీయింగ్ ద థింగ్స్. సో ఫస్ట్ రౌండ్ లో అట్లా సంజన గారిని విన్ చేయించారు. సో విన్ అయ్యారు, చేయించలేదు, అలా విన్ అయ్యారు, వెళ్ళిపోయినారు. నెక్స్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ ఏమైంది అంటే ఇట్లా లెఫ్ట్ రైట్. ఆ రౌండ్ లో కూడా మీకు లాస్ట్ జరిగింది చూపించారు. కానీ ఫస్ట్ ఏం జరిగిందంటే సుమన్ గారికి అసలు టాస్క్ అర్థం కాలే, లెఫ్ట్ పట్టుకోలే రైట్ పట్టుకోవాలని కన్ఫ్యూజన్ లోనే ఉన్నారనమాట. సో 2 times ఫస్ట్ టైము లెఫ్ట్ అంటే రైట్ పట్టుకోవడం అట్లా చేసేవారు. ఫస్ట్ టైము పోయింది అతనిది, పోతే అక్కడ ఏమన్నా సుమన్ గారికి అర్థం కాలేదని చెప్పి మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇచ్చారనమాట. ఆ టైం ఏమైంది, రీతు అండ్ సుమన్ గారు ఇద్దరు తప్పే పట్టుకుంటారు. ఎస్, రీతు అండ్ సుమన్ గారు ఇద్దరు తప్పే పట్టుకున్నా సరే మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇద్దాము, ఇద్దరికి అర్థం కాలేదని చెప్పి మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తారు. అప్పుడు ఇంకా 3rd టైమో 4th టైమో అప్పుడు సుమన్ గారు ఇలా పట్టుకున్నప్పుడు అప్పుడు ఇంకా నువ్వు గేమ్ నుంచి ఫస్ట్ అవుట్ అయిపోయావని పంపిస్తారే తప్ప సుమన్ గారు వదిలేశారు, రీతు అండ్ సుమన్ గారు ఇద్దరు వదిలేశారు. అంటే లైక్ తప్పు పట్టుకున్నారు, వాళ్ళిద్దరికి ఒక్కొక్క ఛాన్స్ ఇచ్చారు.
ఇట్లా జరిగిందనమాట. సో ఫైనల్ గా గేమ్ స్టార్ట్ అయ్యింది. ఇవన్నీ ట్రైల్ పీసెస్ అని లెక్క తీసేశారనమాట. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఒకవేళ అక్కడ రీతు అండ్ సుమన్ గారు ఇద్దరు పోయి ఉంటే ఆ టాస్క్ లో మళ్ళీ నేనే విన్ అయ్యేదాన్ని. అక్కడ పోయిందనమాట. సరే థర్డ్ ఛాన్స్, ఫోర్త్ ఛాన్స్ ఆ ట్రైల్ వర్షన్స్ అనుకో నాకు తీసేశారనమాట. తీసేసాక మళ్ళీ పెట్టినప్పుడు మీకు చూపించలేనిది ఏంటంటే ఫస్ట్ టైం ఇద్దరు వదిలేస్తాం కదా, రీతు అండ్ నేను లాస్ట్ లో మిగులుతాం. సో ఇద్దరు వదిలేసినప్పుడు ఇద్దరం పట్టుకోం. రీతు ఏమంటదంటే వద్దొద్దు మన ఇద్దరం చాలా ఫేర్ గా ఆడదాం, హానెస్ట్ గా ఆడదాము, ఏం చేద్దామంటే మనం తొయ్యొద్దు చెయ్యొద్దు, జస్ట్ అక్కడ పెట్టి అక్కడ వదిలేద్దాము, వెనక్కి ముందుకి అట్లా తొయ్యొద్దు, ఇద్దరం ఫేర్ గానే ఆడదాము అని అంటే సరే ఓకే ఫేర్ అని తను అంది కాబట్టి ఇద్దరికి ఇట్లా తోసేస్తే వర్కౌట్ అవ్వదు కాబట్టి ఓకే అని అన్నా నేను. ఓకే అన్నాక రీతు ఏం చేస్తుంది, వెనక్కి ఇలా నత్తేస్తుంది. అది నేను ఫేర్ గా పెద్ద ఫేర్ గా ఆడదాము అని అన్నది కాబట్టి అక్కడ ఉంచుతాను. సో నమ్మి మోసపోయాను అనమాట. సో ఆ గేమ్ లో కూడా అట్లా బోల్తా కొట్టింది. చూస్తున్నారా సినారియోస్ ఆ రోజు నాకు ఏం జరిగిందో. ఫస్ట్ రౌండ్ సంజనా గారు అన్నారు డెమోన్ పవన్ విన్ అయ్యి విన్ అవ్వాల్సింది చెప్పాలంటే. సెకండ్ రౌండ్ రీతి అండ్ సుమన్ గారు ఫస్ట్ అవుట్ అయిపోయారు, బట్ స్టిల్ దే గాట్ ద ఛాన్స్, అయిపోయింది. ఇంకా థర్డ్ రౌండ్ అయితే ఇంకా అందరూ జెన్యున్ గా మీరే చెప్పండి, ఈ బజర్ టాస్క్ రింగ్ టాస్క్ ఏదైతే ఉందో జెన్యున్ గా ఆ టాస్క్ లో ఎవరు విన్ అయ్యారు? నేనే కదా, నాకు తెలిసి నేనే అని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను బజర్ కాకముందే నాకు 2 ఐటమ్స్ ఉన్నాయి దాని మీద, బట్ డెమోన్ పవన్ వి బజర్ అయిపోయాక ఉన్నాయి, బజర్ అయ్యాక వేసారు. అప్పుడు కూడా నేను అడిగా, లేదు అట్లా కుదరదు, బజర్ అయ్యాక వేసినా సరే గాల్లో ఉంది ఇది అని చెప్పి అది కూడా కన్సిడర్ చేసేసి మళ్ళీ ఇంకో గేమ్ పెట్టారు. ఇంకో గేమ్ పెట్టినప్పుడు నాకు అక్కడ ఏమనిపించిందో తెలుసా, డెమోన్ 4 or 5 వేసాడు కదా, 4 వేసినట్టున్నాడు. ఎప్పుడైతే డెమోన్ కొంచెం హైయెస్ట్ ఉన్నాయో అప్పుడు కౌంటింగ్ స్టార్ట్ చేసినట్టు అనిపించింది. 10, 9 తన 4 నా 2 ఉన్నప్పుడు కౌంటింగ్ స్టార్ట్ చేస్తే ఆబ్వియస్లీ ఆ టెన్షన్ లో ఒక పక్క నంబర్ స్టార్ట్ చేస్తే తనే విన్ కదా, వాళ్ళ చేతిలో ఉంటది ఎప్పుడు కౌంట్ చేయాలి ఏంటి అనేది, కరెక్ట్ గా మినిట్స్ మనకు తెలియదు కదా. సో ఎప్పుడైతే డెమోన్ పవన్ కొంచెం లీడింగ్ లోకి వచ్చారో అప్పుడు కౌంటింగ్ స్టార్ట్ చేసినట్టు అనిపించింది. అక్కడ కూడా అట్లానే అయింది. ఇంక లాస్ట్ మిగిలింది ఎవరు, నేను సుమన్ గారు, మీ ఇద్దరు మిగిలారు. ఇంకా మధ్యలో మాధురి గారి గురించి మర్చిపోయా. మాధురి గారు కూడా నేను కావాలని వెళ్ళి గొడవ పెట్టుకోలే. నిజంగానే ఆవిడ పేరు నాకు మాధవి గారా ఏంటో తెలియదు అనమాట. సో తెలియపోతే అందరూ కొంతమంది మాధురి అంటారు, కొంతమంది మాధవి అంటారు. అక్కడ తనుజ గారికి తెలీదు, దివ్యాకి తెలీదు, సంజనా గారికి తెలీదు ఆవిడ పేరు. సో వీళ్ళందరూ మాట్లాడుకుంటుంటే అసలు పేరేంటో క్లారిటీగా తెలియలేనప్పుడు ఎవరైనా ఇంట్లోకి వస్తే ఫస్ట్ పేరుతో ఇంట్రొడ్యూస్ చేసుకుంటారు కదా. సో ఆవిడ ఇంట్రొడ్యూస్ చేసుకోలేదు, అందరూ ఇట్లా కన్ఫ్యూజన్ లో ఉన్నారు కాబట్టి మీ పేరు ఏంటండి అని అడిగా. ఇది కూడా ఎత్తేసారు, తెలుసుకోండి ఇట్లా అన్నారు చాలా రూడ్ గా. తెలుసుకోండి అనగానే మొత్తం హౌస్ మేట్స్ అందరూ షాక్ అయిపోయినారు. ఏంటి ఇవిడ ఇట్లా మాట్లాడుతుంది, తెలుసుకోండి ఏంటి అనేది. అరే పేరు తెలియపోతే ఇప్పుడు ఎంత గొప్పతనైనా సరే వేరే వాళ్ళకి పేరు తెలియపోతే చెప్తారు కదా. అది ఎవరైనా MS ధోని అయినా, విరాట్ కోహ్లీ అయినా, నాగ్సర్ అయినా, చిరంజీవి గారు ఎవరైనా సరే ఇప్పుడు తెలియని వాళ్ళకి మీ పేరు ఏంటండి అంటే చెప్తారే కానీ వేరే వాళ్ళని తెలుసుకోండి వాళ్ళకి తెలుసు అని చెప్పరు కదా. సో అట్లానే నాకు నిజంగానే అది గొడవ పెట్టుకున్నట్టు నేనైతే పెట్టుకోలేదండి. నాకు పేరు తెలియదు కాబట్టి పేరు తెలుసుకోండి అని అన్నారు. అసలు నాకు చాలా అక్కడ రూట్ గా అనిపించింది అనమాట. అయిపోయింది. ఆ తర్వాత కూడా అందరికీ పేరు తెలుసు కానీ శ్రీజాకి నా పేరు తెలియదంట అని అంటున్నారు. నాకు తెలియాలని రూల్ ఉందా అండి? అసలు నాకు ఎట్లా తెలుస్తుంది అండి చెప్పండి, మీరే చెప్పండి. మీలోనే చాలా మంది నాకు కమెంట్లు ఏం చేశారంటే నాకు కూడా తెలియదు అక్క ఆమె ఎవరో అని అన్నారు. మరి నాకు ఎట్లా తెలుస్తుంది? ఆమె బయట నుంచి షో చూసి వస్తుంది కాబట్టి వీళ్ళ పేర్లు ఇవి వీళ్ళ పేర్లు ఇవి అని చెప్పి తెలిసి ఐడియా ఉండుంటది కానీ మధ్యలో మిడిల్ ఆఫ్ ది వీక్ లో వచ్చిన వాళ్ళ పేర్లు నాకు తెలియాలంటే ఎలా తెలుస్తుంది? సో ఆవిడేమొచ్చి ఇంకా శ్రీజాకి తెలియదంట ఇది తెలియదంట అని అన్నాను. అవును నాకు తెలీదు అని అన్నా. సో నేను కావాలని అక్కడ గొడవ పెట్టుకోలే. అసలు గొడవే కాదు, పేరు తెలియదంటే తప్ప అని అన్నా. అక్కడ ఎందుకు నోరు మూసుకొని కూర్చోలో అది అర్థం కాలేదు. నేను ఇంకా చాలా తగ్గే ఉన్నాను టు బి ఫ్రాంక్ మీరు చెప్పాలంటే. మరి ఇంకా అప్పుడే వచ్చారు వాళ్ళతో గొడవ ఎందుకు అని చెప్పి పేరు తెలియదంటే దానికి ఎందుకు అంది అంటే ఏంటి గొడవ పెట్టుకోవాలని చూస్తున్నావా అంటున్నారు. అరే నేను గొడవ పెట్టుకోవాలని ఎందుకు చూస్తాను? సో అది అట్లా అయిందనమాట. సో మాధురి గారు అది పెట్టుకున్న తర్వాత సంచాలక విషయం అది కూడా కొంచెం ఇది చేశారని అనిపించింది. సో యా ఓవరాల్ గా ఏంటంటే ఫైనల్ గా బెలూన్స్ కట్ చేసే విషయానికి వస్తే ఐషా వచ్చి పొటెన్షియల్ అంట ఇంకా సుమన్ గారిలో చూడాలి చాలా అని ఉందంట. అందుకే అసలు ఏం మాట్లాడారో కూడా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆ నెక్స్ట్ డేనే సుమన్ గారికి నామినేషన్ పాయింట్స్ ఏంటి అంటే ఐషా చెప్తుంది. అంత పొటెన్షియల్ కనిపించినప్పుడు ఐషా ఎందుకు నామినేషన్ పాయింట్ చెప్తుంది? నామినేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో తెలుసు కదా, గేమ్ గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది కదా. వీళ్ళు ఐషా చెప్తుంది. మళ్ళీ తర్వాత కొన్ని వీడియో క్లిప్స్ చూసా, మీరు కూడా చూసి ఉంటారు.
శ్రీజ స్ట్రాంగెస్ట్, తనే హైలైటెడ్ సంథింగ్, సో తన్నే టార్గెట్ చేయాలి కదా అన్న ఉద్దేశంలో తన్నే టార్గెట్ చేశాను, అందుకే కట్ చేశాను అని అంది. డైరెక్ట్ గా ఆ విషయం అక్కడే చెప్పేస్తే సరిపోయి ఉండేది కదా. సుమన్ గారు ఇంకా పొటెన్షియల్ ఉంది చూద్దామని అనుకుంటున్నాను అనే బదులు శ్రీజ నాకు కాంపిటేటర్ గా అనిపిస్తుంది, తను స్ట్రాంగెస్ట్ కాబట్టి తనది కట్ చేసేస్తున్నాను, తను నాకు కాంపిటీషన్ లా ఉంటది అని చెప్పి కట్ చేసి ఉంటే ఐ వుడ్ హావ్ ఎక్స్పెక్టెడ్ దట్, ఓకే అని చెప్పి. సో ఆ విషయం అది కూడా నాకు నచ్చలే. తర్వాత రమ్య గారు వచ్చి ఆవిడ మాట్లాడే విధానం నాకు నచ్చలేదు, సుమన్ గారు బాగా మాట్లాడుతున్నారు అన్నట్టు అంది. రమ్య గారు చెప్పాలి అసలు మాట్లాడే విధానం గురించి అని అనిపించింది. ఎందుకంటే సరే నచ్చలేదు, ఓకే నేను యాక్సెప్ట్ చేస్తా, మరి మీరు మాట్లాడే విధానం ఏంటండి అసలు? అమ్మాయిలు పిచ్చోళ్ళు, నేలకేసి తొక్కుతా, ఇదేసి తొక్కుతా, ఒక అమ్మాయి గురించి క్యారెక్టర్ అసాసినేట్ చేశాను. నేను ఎప్పుడు కూడా ఎవరి గురించి కూడా క్యారెక్టర్ అసాసినేట్ చేయలే. నేను మాట్లాడితే మొహం మీద మాట్లాడేదాన్ని, ఏదైనా ఉంటే ధైర్యంగా మొహం మీదే చెప్పేదాన్ని, కానీ వెనక్కి వెళ్ళి వాళ్ళ గురించి క్యారెక్టర్ అసాసినేట్ అయితే నేను చేయలేదండి. ఈవిడ వచ్చి నాకు మాట్లాడే విధానం గురించి చెప్తున్నారంటే నాకు నిజంగానే తర్వాత వీక్ అంతా తర్వాత ఎపిసోడ్స్ ఎప్పుడైతే చూసానో చాలా నవ్వొచ్చింది అనమాట. సో ఆవిడ చెప్పింది ఆవిడ ఫాలో అవ్వలే. ఇంకా థర్డ్ ఏం వచ్చి ఎవరు నిఖిల్ వచ్చి ఫెయిల్యూర్స్ యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పి చేశాను. నాకు అసలు అది అర్థం కూడా కాలేదు. నాకు తెలిసి అతను ఎప్పుడైతే కళ్యాణ్ బ్యాచ్ తీసేయమంటే నేను తీయొద్దురా అని చెప్పినప్పుడు అతను దాని కట్ అయిపోయాడు అని అనిపిస్తుంది. ఎందుకంటే కష్టపడి కళ్యాణ్ కెప్టెన్సీ కోసం ఎప్పటి నుంచో కష్టపడుతున్నారు, ఫైనల్ గా వచ్చింది ఆబ్వియస్లీ ఫ్రెండ్ గా. అంతెందుకు అక్కడ మాధురి గారు కూడా చెప్తున్నారు నిఖిల్ కి అండ్ కళ్యాణ్ కూడా చెప్తున్నారు వైల్డ్ కార్డ్ కదా తన పవర్ ఏమో తీసేయచ్చు అన్నట్టు చెప్తున్నారు. అది కూడా ఎపిసోడ్ లో లేపేసినట్టు ఉన్నారు. బట్ ద థింగ్ ఈస్ చెప్పాలి కదా ఫ్రెండ్ గా. అక్కడ తనుజ గారు చెప్పారు, రీతు గారు చెప్పారు, వాళ్ళందరూ చెప్పారు తీయక్ కళ్యాణ్ అని చెప్పి. బట్ నేనే ఎందుకు అంత హైలైట్ అయినా నాకు అర్థం కాలే. బట్ యా ఆబ్వియస్లీ కష్టపడి విన్ అయ్యాడు కాబట్టి తీయకు అని చెప్పడంలో కూడా నాకు తప్పు అనిపించింది, ఎందుకంటే మేము ట్రావెల్ చేసి వచ్చాం కాబట్టి. సో ఫెయిల్యూర్స్ యాక్సెప్ట్ చేయకపోవడం ఏంటో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నేను అక్కడ షోకి వెళ్ళిన దగ్గర నుంచి ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నా సరే దేనివల్ల నాకు అసలు లైక్ ఓడిపోతూనే ఉన్నా. బట్ ఎప్పుడు కూడా నేను ఓడిపోతున్నాను కదా అని చెప్పి ఏ టాస్క్ కూడా గివ్ అప్ ఇవ్వలే, 100% ఆడుతూనే ఉండేదాన్ని. సో ఫెయిల్యూర్స్ యాక్సెప్ట్ చేయకపోవడం కూడా నాకు అది పాయింటే కాదనిపించింది. ఇంకా ఫోర్త్ పాయింట్ వచ్చి మాధురి గారు ఏం చెప్పారో కూడా గుర్తులేదు, ఒక్క నిమిషం. ఈ కళ్యాణ్ పాయింటే చెప్పారు, ఇంటర్ఫియర్ అవుతుంది ఇట్లా అని చెప్పి. ఇంకా నెక్స్ట్ వీక్ చూస్తే ఆమె ప్రతి గొడవలో ఇంటర్ఫియరెన్స్ అయ్యి ఏవేవో మాట్లాడేవారు. సో నాకేమనిపించింది అంటే వాళ్ళు చెప్పిన పాయింట్ వాళ్ళు ఫాలో అవ్వట్లేదు, వాళ్ళే అన్ని చేస్తున్నారు, నాది ఎట్లారా కట్ చేశారు అనిపించింది. సో బేసిక్లీ వాళ్ళు ఏవేవో పిచ్చి పాయింట్లు చెప్పి నన్ను అయితే ఎలిమినేట్ చేసేసారు. నాకు ఇక్కడెక్కడ అన్ఫేర్ అనిపిస్తుంది అంటే ఆడియన్స్ ఓటింగ్ లో ఆ వీక్ తనూజ గారు కళ్యాణ్ ఎప్పుడైతే వెళ్ళిపోయారో నేను టాప్ లో ఉండే, కొన్ని టాప్ లో లేకపోయినా టాప్ 3లో ఎక్కడో దగ్గర ఉన్నా, అసలు నా లీస్ట్ లోనే లేను. అలాంటప్పుడు ఈ పిల్ల టాప్ లో ఉంది, ఓటింగ్ మంచిగా పడింది అని చెప్పి నాకు ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదో నాకు అర్థం కాలే. మీకు ఏమనిపించింది అక్కడ? ఐ డిజర్వ్ టు బి ఇన్ ద హౌస్ అనిపించలేదా? ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళు ఆబ్వియస్లీ అక్కడ రేపో మాపో లైక్ ఎలా చూసుకుంటారంటే ఒక స్ట్రాంగ్ కాంపిటీషన్ ఎలిమినేట్ చేయడానికి చూస్తారా, లేదా ఓకే ఇతను ఉన్నా సరే మాకేం కాదు, మా గేమ్ కి ఎఫెక్ట్ అవ్వదు, వాళ్ళు ఉన్నా సరే పర్లేదు అనుకునే వాళ్ళని ఎలిమినేట్ చేస్తారా? వాళ్ళే అన్నారు కదా స్ట్రాంగ్ కాంపిటీషన్ అని చెప్పి, అందుకే వాళ్ళు ఎలిమినేట్ చేస్తారని తెలుసు కదా. అలాంటప్పుడు ఒక స్ట్రాంగ్ అమ్మాయిని వైల్డ్ కార్డ్స్ ఆడియన్స్ ఓటింగ్ పట్టించుకోకుండా వైల్డ్ కార్డ్స్ వచ్చి కట్ చేస్తే పంపించడం ఏంటో నాకు నిజంగానే అర్థం కాలేదు అనమాట. నాకు బుర్ర పోయింది. నేను ఇంకా సీక్రెట్ రూమ్ లో పెడతారేమో, లేదా ఇంకేదైనా జరుగుతుందేమో, అది ప్రాంక్ ఏమో అనుకున్నాను. నిజంగా బిగ్ బాస్ బజ్ అయ్యే వరకు కూడా బజ్కి నువ్వు రెడీ అవ్వు అని అనే వరకు నేను ప్రాంక్ అనే అనుకున్నా. తీరా చూస్తే బజ్ యు ఆర్ ఎలిమినేటెడ్ అంట. నిజంగానే ఆ విషయంలో అయితే నాకేంటో నిజంగానే కొంచెం అన్ఫేర్ ఎక్కడో జరిగిందేమో అని అనిపించింది అనమాట. ఇట్స్ నాట్ ఏ స్టేట్మెంట్, కానీ నాకు నిజంగానే అనిపించింది. వేరే చాలా మంది దానికి సపోర్ట్ చేశారనమాట. సో వైల్డ్ కార్డ్స్ వస్తే ఇలా చేసేయడం ఏంటి అని చెప్పి. ఎందుకంటే దివ్య విషయంలో దివ్య థర్డ్ వీక్ వచ్చినప్పుడు తనకు చాలా లీస్ట్ ఓట్స్ వచ్చినాయి, ఎవరు కూడా తనకి ఇంట్లో రావడానికి ఇష్టపడలేదు అనమాట. బట్ స్టిల్ లీస్ట్ ఓట్స్ వచ్చాయి అంటే తను స్ట్రాంగ్ కాంపిటీటర్ అనుకోనే లీస్ట్ ఓట్స్ వచ్చి ఉంటాయి, అందుకే తను రావకూడదు అని అనుకున్నారేమో హౌస్ లో అని చెప్పి బిగ్ బాస్ రణరంగం అని చెప్పి దివ్యని ఇంట్లో తీసుకొచ్చినప్పుడు మీ ఒపీనియన్ తెలుసుకుందాము అని అనుకోనే నేను మిమ్మల్ని ఎలిమినేట్ చేశాను, ఈమె ఎలిమినేట్ కాదు, ఇట్స్ జస్ట్ ఏ ప్రాంక్, అసలు మీరు ఏంటి, మీ డెసిషన్ ఏంటి, మీ మాట్లాడే విధానం ఏంటని తెలుసుకోవడానికే చేశాను అని ఒక విధంలో చెప్పొచ్చు. బట్ ఏంటో అట్లా చేసేసారు. నాకు అక్కడి నుంచి డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందండి. నిజంగానే ఐ బిలీవ్ నేను విన్నర్ అని చెప్పను, కానీ నాకు ముందుకెళ్లే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయని చెప్తా. ఎందుకంటే ఫస్ట్ 2 వీక్స్ నేను చాలా మందికి నచ్చలేదు, ఐ యాక్సెప్ట్. మీరు నెగిటివ్లీ అనుకున్నారు, అంటే సాకిని అన్నారు, ఇదంతా కూడా ఒప్పుకుంటా. బట్ ఎప్పుడైతే నా గేమ్ అనేది ఇంప్రూవ్ అవుతూ వస్తుందో, మీరు నన్ను ప్రేమించడం మొదలు పెట్టారో, సపోర్ట్ చేయడం మొదలు పెట్టారో, అప్పుడు బయటకు పంపించేశారండి.
ఒక్క రోజు చాలు కదా గేమ్ ఇలా తిప్పడానికి. ఒక రోజు చాలు కదా ఒక పర్సన్ కింద నుంచి పైన టాప్ పొజిషన్ లోకి వెళ్ళడానికి. అలానే నెక్స్ట్ ఫ్యూ వీక్స్ నేను ఉండుంటే, నెక్స్ట్ వీకే ఉండుంటే నా గేమ్ ఇక్కడ నుంచి ఆ టాప్ పొజిషన్ లో ఉండేదాన్నేమో, టాప్ 5 లో ఉండేదామనేమో. వి నెవర్ నో కదా. సో వాళ్ళు వచ్చి ఎలిమినేట్ చేయడం నాకు నిజంగానే నచ్చలేదు. సో ఎలిమినేట్ అయిపోయాను. నాకు ఇంకా చెప్పాలంటే లైక్ కొన్ని విషయాలు ఈ 2-3 డేస్ లో ఏం తెలిసాయి అంటే, లైక్ నాగ్ సార్ కూడా డూ యూ థింక్ ఇట్స్ కరెక్ట్ అంటే లైక్ నన్ను ఎలిమినేట్ చేయడం అనేది కరెక్టా అని చెప్పి అడిగారంట. చూడండి. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ అన్నారు. బజ్ లో ఏవి వేస్తా అన్నారు. అన్ఎక్స్పెక్టెడ్ కాబట్టి ఏవి ప్రిపేర్ చేయలేదు అని అన్నారు. ఓకే, అంత అన్ఎక్స్పెక్టెడ్ అంటే అసలు నన్ను పంపించే ఉద్దేశం లేదు. అంటే అసలు నేను జనరల్ గా ఏం చేస్తారంటే, డేంజర్ జోన్ లో ఉన్నప్పుడు సరే వీళ్ళు వచ్చి ఇలాగా టాస్క్లు పెడతారు, ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోతారు అంటే ఉన్న వాళ్ళందరూ 4-5 మెంబర్స్ ఎవరున్నారో అందరూ ఏవి ప్రిపేర్ చేసి ఉంచాలి కదా. అలాగైతే ఓన్లీ లైక్ లీస్ట్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఏవి ఒకటే కాదు కదా ప్రిపేర్ చేసి ఉంచాల్సింది. అందరిది కంటెస్టెంట్స్ ఏవి ప్రిపేర్ చేసి ఉండాలి. ఎందుకంటే ఎవరు వెళ్తారో తెలియదు కాబట్టి, వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు కాబట్టి. నా ఏవి ఎందుకు ప్రిపేర్ చేయలే? నాకు ఇక్కడ అర్థం కానిది ఏంటంటే, నన్ను కావాలని పంపించేశారా అందుకే ఏవి ప్రిపేర్ చేయలేదా, లేదా ఏవి చూపించేస్తే తిన మీదే టార్గెట్ పెట్టి పంపించేస్తారా అని అనుకుంటారని చూపిలే. నాకు నిజంగానే అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళు కట్ చేస్తుంటే గౌరవ్ వచ్చి సుమన్ గారు కట్ చేస్తారనమాట. తిను గేమ్స్ ఆడుతుంది బాగా, అందుకే లైక్ తన పొటెన్షియల్ ఫైర్ కనిపించింది, అందుకే తనది కట్ చేయట్లేదు అంటే అప్పుడు ఏమంటారంటే హోస్ట్ సార్, ఈ గేమ్ కాదు ఫస్ట్ 5 వీక్స్ నుంచి పర్ఫార్మెన్స్ చూడాలి, ఈ గేమ్లు మాత్రమే కాదు అని చెప్తారు. అప్పటి వరకు ఏం చెప్పరు. బట్ నాది ఎప్పుడైతే కట్ చేయకుండా సుమన్ గారిది కట్ చేస్తారు అప్పుడు సాయి వచ్చి కట్ చేస్తాడు కాబట్టి సాయికి చెప్తారు. బట్ సాయి అప్పటికే కట్ చేసేస్తాడు, ఇంకా అయిపోయింది. నెక్స్ట్ గౌరవ్ కి తెలుగు అర్థం కాదు కాబట్టి గౌరవ్ కూడా ఈ గేమ్ల గురించి చెప్తుంటే లేదు ఈ వీక్ పర్ఫార్మెన్స్ కాదు, ఇప్పుడు జరిగిన టాస్క్ పర్ఫార్మెన్స్ కాదు, ఫస్ట్ నుంచి చూసి దాన్ని బట్టి అని అంటారు. నాకు ఇదంతా సినారియోలు చూస్తుంటే ఓహో, ఒకవేళ నిజంగానే సరే ఫార్మేట్ ఏదైనా అనుకుంటే అయితే ఆ బజర్ టాస్క్ లో నేను విన్ కాబట్టి నాకు ఇవ్వాలి, అక్కడ ఇవ్వలేదు. అండ్ ఎప్పుడైతే సుమన్ గారు బెలూన్ కట్ చేస్తున్నారో మొత్తం 5 వీక్స్ పర్ఫార్మెన్స్ చూడాలి అని చెప్పడం. సో ఏదో విధంగా కావాలని నన్ను పంపించారనే ఉద్దేశం అయితే నాకు ఒక దగ్గర అనిపించింది అనమాట. సో దిస్ ఈస్ వాట్ హ్యాపెన్. సో డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఏవీస్ అని ప్రిపేర్ చేయలే, ఎవరు 2-3 ప్రిపేర్ చేశారు అని అన్నప్పుడు దే థింక్ ఐఎమ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్, దే థింక్ ఐ వోంట్ బి ఎలిమినేటెడ్ అన్నప్పుడు నిజంగానే మీ చేతిలోనే ఉంది కదా. ఒక స్ట్రాంగ్ పర్సన్ ని అన్డిజర్వింగ్ గా బయటికి పంపాలి అని అనుకోలేనప్పుడు, అసలు తను వెళ్తాదని ఎక్స్పెక్ట్ చేయలేనప్పుడు నన్ను ఎందుకు పంపాలి? అయితే సీక్రెట్ రూమ్ లో పెట్టచ్చు, సంథింగ్ దే కెన్ డూ. బట్ ఏం చేయలేదన్నమాట. సో అక్కడే నాకు పోయింది నిజం చెప్పాలంటే. అక్కడే నాకు కొంచెం నచ్చలేదన్నమాట బేసిక్లీ. బట్ వీ షుడ్ రెస్పెక్ట్ ద ఫార్మేట్ అన్నట్టు వచ్చేసా. సో వచ్చేసా, బజ్ అయిపోయింది. నెక్స్ట్ 2 వీక్స్ ఇట్లా జరుగుతూ ఉంది. ఆ 2 వీక్స్ కూడా ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐ స్వేర్ ఆన్ మై మామ్ అందరికి కూడా నేను అసలు ఎపిసోడ్ చూసేదాన్ని కాదు. హాట్స్టార్ లో రీల్స్ వచ్చినా సరే స్కిప్ చేసేదాన్ని, నా ఎడిట్స్ మాత్రం చూసుకునేదాన్ని అనమాట కొంచెం కొంచెం. ఎందుకంటే అరే నేను ఉండాల్సింది కదా అని చెప్పి అనిపిస్తూ ఉండేదన్నమాట. సో నేను చూసేదాన్ని కాదు. బట్ ఎప్పుడైతే సో అట్లా జరుగుతూ ఉంది అనమాట. ఎప్పుడైతే నాకు ఈ నామినేషన్ కి నువ్వు చెయ్యాలి అని అన్నప్పుడు కాల్ వచ్చిందో, బిట్టు నామినేషన్ నువ్వు చెయ్యాలి అని కాల్ వచ్చి బిట్టు సో ఎప్పుడైతే నామినేషన్ చెయ్యాలి అని నాకు కాల్ వచ్చిందో, అయ్యో వెళ్ళి ఎవరు పడితే వాళ్ళు నామినేట్ చేయడం కరెక్ట్ కాదు, ఎపిసోడ్స్ చూద్దామా అని చెప్పి అప్పుడు ఈ 2 వీక్స్ ఎపిసోడ్స్ ఏవైతే నేను మిస్ అయ్యానో అన్నీ కూడా 2 to 3 డేస్ లో నైట్ 4-5 వరకు కూర్చొని మరీ చూసేదాన్ని. అట్లా చూసా అంతే తప్ప ముందు చూసి వెళ్ళలేదన్నమాట. సో నేను డైలీ అడిగా ఏంటి అని చెప్పి చాలా మంది సపోర్ట్ చేశారు నాకు. నిజంగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బట్ అట్ ద సేమ్ టైం నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం అండి. మీరు చూసే ఉంటారు, అగ్ని పరీక్ష షో ముందు కూడా నేను చాలా కష్టపడి వచ్చా. ఎందుకంటే అగ్ని పరీక్ష షోకి రావడానికి 4-5 లెవెల్స్ దాటుకొని రావాలి మేము. ఫస్ట్ ఆడిషన్ వీడియో పంపాలి, తర్వాత వీడియో కాల్ అవుతుంది, తర్వాత గ్రూప్ డిస్కషన్ అయింది, తర్వాత ఈ టాటూలు అన్నారు, తర్వాత ఇవన్నీ పెట్టి ఫైనల్ గా టాప్ 15 కొంతమంది అగ్ని పరీక్ష షోలోకి వెళ్ళారు. అక్కడ కూడా ప్రతి టాస్క్ లో 100% ఇస్తూ ప్రూవ్ చేసుకుంటూ ఉన్నా, పర్మనెంట్ టాటూ వేయించుకున్నా. అంత ఇష్టం నాకు బిగ్ బాస్ అంటే. సరే ఫైనల్ గా బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టాను, ఒక జర్నీ అనేది కంప్లీట్ గా ఉంటది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయినా. సో ఎప్పుడైతే ఇలా ఏది లేకుండా ఇలాగా ఎవరో వైల్డ్ కార్డ్స్ వచ్చి చెప్పారు కాబట్టి తీసేశారో, నాకు ఇంకా కూడా యాక్సెప్ట్ చేయాలని లేదు, అసలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను అనమాట. వై ఎందుకు నాకే ఇట్లా జరిగింది అని చెప్పి.
మీరు చూస్తే నిజంగానే నాలాగా బిగ్ బాస్ ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళకి అర్థమైతది ఈ బాధంతా. అరే! అది హాఫ్‌లోనే అయిపోయింది అని చెప్పి జర్నీ. ఇఫ్ సపోజ్ నెక్స్ట్ లైక్ సీజన్స్‌లో ఛాన్స్ వచ్చిన వైల్డ్ కార్డ్‌గా పంపిస్తారు కానీ ఫస్ట్ నుంచి పంపించరు. సో నాకెప్పటికి గూడా ఒక బిగ్ బాస్